సో రేవంత్ రెడ్డి వచ్చాక అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తాను హామీ ఇచ్చేటప్పుడు సో ఇప్పుడు నెరవేర్చారా లేదా మీరేమన్నా ఏడ చేసాం ఏం నెరవేర్చాను ఏమి ఇచ్చింది తులం బంగారం అన్నాడు 4000 పింఛన్ అన్నాడు అటే వాయది పొద్దురో కాంగ్రెస్ పాలన అని చెప్తే ఈయనలే ఇల్లు ఏది మార్పు రాలే ఏం మారలే రౌడీ రాజకీయం అయిపోయింది. ఏమన్నా మాట్లాడితే అందరినీ స్టేషన్లో వేసి కేసులు పెట్టి స్టేషన్లో వేపిస్తుండు. 3 అడుగుల బుల్లెట్ మా రేవంత్ రెడ్డి ఒక్క గుద్దు గుద్దితే చచ్చేపోతాడు ఆయన. అట్లాంటి మనిషి వీళ్ళు జనాలు గిట పిచ్చోళ్ళు అయిపోయి ఇప్పుడు రైతు బంధు రాలే మా కేసీఆర్ 2000 ఇచ్చిన రైతు బంధే అదే ఇస్తుండు. 4000 ఇస్తాం మేము అన్నాడు అయిపోయి 4000 ఇవ్వలేదు. మళ్ళీ రైతు బంధు గిట సరిగా ఇవ్వలేదు. పింఛన్ 4000 ఇస్తున్నారు. అదే కేసీఆర్ 2000 ఇస్తుండు. నీళ్ళు లేనే లేవు. ఉన్న నీళ్ళు ఎత్తిపోయారా నాయన అంటే ఎత్తిపోస్తలేడు. ఉన్న నీళ్ళు ఎత్తిపోయామని చెప్పినాం అవి గిట ఎత్తిపోయలేదు. కేసీఆర్ పోగానే మీటింగ్ పెట్టగానే నీళ్ళు ఇమ్మీడియట్గా వచ్చినాయి. అప్పుడు సీఎం ఎవరు కేసీఆర్ గారే అనుకున్నాం. అరే కేసీఆర్ మనకు అండగా ఉన్నారు రాబాయ్ కేసీఆర్ వస్తేనే నీళ్ళు వచ్చినాయి అనుకున్నాం. 10H మోటార్ అని అంటున్నాం. అన్ని పైసలు ఎవరితోటి ఉంటాయన్న పేద ప్రజలతోటి రైతులతోటి అన్ని పైసలు ఉంటాయి. 10H మోటార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చిస్తాడు ఆయన. మన ప్రభుత్వం నుంచి ఇస్తుండ మళ్ళీ 10H మోటార్ని మేము ఇస్తున్నామని మీరు ఇంత కట్టుండ్రి డీడీలు అన్న ఇంత కట్టుర్రి మేము ఇప్పిస్తామని అన్నాడా? ఏది లేదు 10H మోటార్ పెడితే గంటలో వాడతా అన్నాడు. ముసలోళ్ళు తిడుతురు ఆయన వచ్చి ఉచ్చ పోస్తే మొత్తం తడుస్తుంది ఎకరము అని అన్నాడు. ఆయన మనిషా కాదా నాకు అర్థం కాదు. ఆ గుంపు మేస్తిరి ఆయన. ఆ మేస్తిరి ఎట్లా అంటే బిల్డింగ్లు కట్టుకోవాల్సింది వాళ్ళ కార్యకర్తలు పోయి ఒక స్థలం చూసి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు గుంతలు దోముతారు. ఆయన వచ్చి చూపెడతా ఇట్లా కట్టుండబ్బా డిజైను అని చెప్తాడు. ఆయన ఆ పని చేసుకునే ఆయన ముఖ్యమంత్రి హోదాలో పనికిరాడు ఆయన. కొన్ని మహాలక్ష్మి పథకాలని కొన్ని నెరవేర్చారు కదా మరి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు ఫ్రీ బస్ ఆ ఫ్రీ బస్ పెట్టి కొట్టుకదస్తుర్రు. ఆర్టీసీకి ₹1 ఇవ్వలేదు ఇప్పుడు దాకా ఫ్రీ బస్ పెట్టిండు కానీ ఎన్ని కోట్లు లాస్లో ఉంది ₹1 ఇవ్వలేదు ఇంకా. మళ్ళీ రేవంత్ రెడ్డి అని చెప్తారు కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్లో తుక్కులేగా తన్ని ఇడుస్తారు ప్రజలు మామూలుగా కొట్టారు. అంటే అంత లేదు ఐడియా లేదు కానీ కంపల్సరీ ఓడించడం అయితే ఖాయం. అంత సీన్ లేదులే అవన్నీ ఉట్టి హామీలో నేను అది చేసిన అంటూ ఏం చేయలేదు ఆయన. నీళ్ళు లేవు చక్కగా తేలేదు కానీ అది కాళేశ్వరం కూలిపోయింది లేవు. ఉన్న నీళ్ళు ఎత్తిపోయినా ఆయన అంటే కూలిపోయింది అంటుండే ఆయన. ఇక ఆయనకి ఏం చెప్పాలి? ప్రజలకు తాగనీకి నీళ్ళు లేవు ఏం లేవు రా నాయన ఉన్నాయి ఎత్తిపోయిరా నాయన అంటే అవి ఎత్తిపోయకుండా కేసీఆర్ పోయి మీటింగ్ పెట్టగానే ఎత్తిపోస్తుడు. మళ్ళీ ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి అంటాడా ఆయనని ఎవరన్నా? సో టీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్కి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి టీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, దానికి మీరేమంటారు? అంటే వాళ్ళ ఆస్తులు ఏవైతే సంపాదించుకున్నారో ఆ ఆస్తులు పోతాయి అనే భయంతో ఈ నాయకులందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు తప్పితే వేరేదేం లేదు. ఏవైతే ఆస్తులు ఇప్పుడైతే టీఆర్ఎస్లో జమ చేసుకున్నారో కోట్ల ఆస్తులు అవి వెనకేసుకున్నారో అవి పోవద్దంటే మనం ప్రభుత్వంలో ఉండాలి. అది లేదు మనం ఇక్కడ అపోజిషన్లో ఉన్నామనుకో అవన్నీ పోతాయి. ఇప్పుడు ఎట్లయితే మా అక్కని పకడ్బందీగా ప్లాన్ చేసి జైల్లో వేసిండ్రో అట్లా మళ్ళీ ఇది చేస్తారని వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ అటు వెళ్ళిపోతుండ్రు. సో అది కవిత లిక్కర్ స్కామ్ ఉంది కదా, అవునన్నా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? 100% కావాలని చేసిండ్రు. ఎవరు చేసిందంటే ఈ బీజేపీ నాయకులు మిగతా కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇది మనం ఎట్లయినా చేసి ఇరికియాలి మా అక్కని ఇరికియాలి. అప్పుడు మన ప్రభుత్వం ఓపులోకి వస్తుంది, మన ప్రభుత్వం ఉంటుంది నిలబడుతుంది అనేది పకడ్బందీగా ప్లాన్ చేసి జైల్లో వేయించారు అనమాట. అంటే లేదు ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే రావచ్చు. ఇప్పుడు ఏవైతే ఎలక్షన్ జరుగుతున్నాయో 100% అది